హలో ఆల్, వెల్కమ్ టు సినిస్కోప్ రివ్యూస్. ఈరోజు నేను నాగబంధనం సినిమా చూసొచ్చాను. డైరెక్టర్ బై అభిషేక్ నామా. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక బ్రహ్మ కమలం, ఇది ఒక చిరంజీవి అనమాట. ఈ కమలం అనేది కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్లో ఉంటుంది. దీన్ని దొంగిలించడానికి ఒక విలన్, అబ్దాలి అనే విలన్ వచ్చి దొంగిలిస్తారు. కానీ ఈ బ్రహ్మకమలం కాపాడడానికి రుద్ర, ఇంకా బ్రహ్మకమలానికి స్టోరీ, ఇంకా నాగసాధువులు ఎలా వస్తారు ఈ సినిమాలోకి, ఇది తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడండి. నేను ఇప్పుడు పాజిటివ్స్కి వస్తున్నాను. పాజిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. ఒకటేమో కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇంకోటి హీరో పర్ఫార్మెన్సెస్ కొంచెం బెటరే వేరే వాళ్ళతో పోలిస్తే, ఇంకా కొన్ని సాంగ్స్ బాగున్నాయి. ఈ మూడు కాకుండా నెగిటివ్స్ చెప్తాను. ఈ సినిమాలో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లెంతీ, 3 hours 5 minutes. అసలు ఒక్కొక్క సీన్ ఉంటుందండి అద్భుతం. ఒక్క సీన్ చెప్పాలంటే ఇంత ఒక 5 minutesలో అయిపోయే సీన్ని 10 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోయే సీన్ని 20 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఒక సీన్ ఉంటుందండి, జగపతి బాబు బ్రహ్మ కమలాన్ని దొంగిలిస్తారు, ఆల్రెడీ దొంగిలించేస్తారు, తీసుకున్న దానిలో చచ్చిపోతాడు. అది నాకు అనిపించిందో, మీకు కూడా చూసిన వాళ్ళకి మీకు అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికేలా వస్తాడు, మళ్ళీ బతికొచ్చింది మళ్ళీ లాస్ట్లో మళ్ళీ విలన్ చేతుల్లోనే చచ్చిపోతాడు. ఆ విలన్ ఉంటాడండి, అసలు సినిమాలో టార్చర్ సగం వాడే. సినిమాలో వీకెస్ట్ థ్రెడ్ ఏమైనా ఉందంటే విలన్. ఎందుకు వస్తాడో, ఎందుకు చంపుతాడో ఎవ్వరికి తెలియదు. ఈ మధ్య ఇది అయిపోయింది, ఒక రొటీన్ సినిమా తీయాలంటే హిందూ ధర్మాన్ని పెట్టుకుంటున్నారు. రీసెంట్గా అఖండాలో చూసాము, అదేదో వీలమల్లులో చూసాము, ఇప్పుడు ఇందులో చూస్తున్నాము. ఒక హిందూ ధర్మం చూస్తే బ్లడ్ బాత్, చంపుకోటాలు కాదండి, దేవుడి గురించి చెప్పాలి, హిందూ ధర్మం గురించి క్లీన్ మంచి నీట్గా చెప్పాలి. కానీ అంతేకాదా అని కేజీఎఫ్లో చంపుకుంటారు, ఎట్లా చంపుకుంటారో అంత బ్లడ్ బాత్ ఇంత సినిమాలో పెడితే పిల్లలు ఏం చూస్తారండి సినిమాని? అందుకే నాకు ఈ సినిమా అస్సలు నచ్చలేదండి. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1 star. మీరు అసలు థియేటర్లో చూడక్కర్లేదు, ఓటీటీలో కూడా చూడలేదు, స్కిప్. నేను లాస్ట్ ఒకటే చెప్తున్నా, హిందూ ధర్మం గురించి చెప్పాలంటే ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకొని చెప్పండి. లేదు అంటే మీ తొక్కలో రొటీన్ సినిమాలు తీస్తూ పోవండి, వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. అంతేగాని ఇట్లాంటి సినిమాలు తీసి జనాల డబ్బులు వేస్ట్ చేయకండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా మీకు చెప్పాలి అనుకుంటే కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.